ముఖ్యంగా మనకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాల గురించి ఎన్నో వీడియోలు తెలుసుకున్నామండి. ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు అందులో కొన్ని పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేద్దాం. అంటే కొత్త పాయింట్స్. ముఖ్యంగా స్పెషల్ ఆస్పెక్ట్స్ నైసర్గిక శుభగ్రహమైన గురువు, శని భగవానుడు, కుజుడు. కానీ ఇక్కడ నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నది శని భగవానుడు గురించి, కుజుడు గురించి, వాటి యొక్క దృష్టులు. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ముఖ్యంగా మనకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాల గురించి ఎన్నో వీడియోలు తెలుసుకున్నామండి. ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు అందులో కొన్ని పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేద్దాం. అంటే కొత్త పాయింట్స్. ముఖ్యంగా స్పెషల్ ఆస్పెక్ట్స్ నైసర్గిక శుభగ్రహమైన గురువు, శని భగవానుడు, కుజుడు. కానీ ఇక్కడ నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నది శని భగవానుడు గురించి, కుజుడు గురించి, వాటి యొక్క దృష్టులు. ఎందుకంటే గురు దృష్టిలు ఎప్పుడు మంచివని చెప్పుకుంటాం కాబట్టి పక్కన పెట్టేసేయండి. అసలు గురువు గురించి మాట్లాడద్ది స్పెషల్ ఆస్పెక్ట్స్లో. శని భగవానుడు, కుజుడు, వీళ్ళ దృష్టిలు చాలామంది భయపడుతూ ఉంటారు. ఎప్పుడు నెగిటివే ఇస్తాయా ఈ దృష్టిలు? పాజిటివ్నెస్ ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. రాజయోగం కలుగుతుంది ఈ దృష్టిలు కరెక్ట్గా పడినట్లయితే. కొన్ని రాసుల మీద విపరీతమైన యోగం కలుగుతుంది జాతకులకి. దాన్ని రాజయోగము అంటాము. వాళ్ళే రాజయోగ జాతకులు అంటాం. వాళ్ళనే రాజయోగ జాతకులు అంటాం. అది ఎలా ఉండాలి? అసలు ఈ గ్రహం దృష్టి పడినప్పుడు అక్కడ ఏ గ్రహాలు ఉండాలి? అది చాలా కీలకం ఇక్కడ. అవన్నీ కూడా ఈ వీడియోలో ఇదొక కంటెంట్ చెప్పుకుందాం క్లియర్గా. ఒక క్లారిటీ వచ్చిందనుకోండి మీకు, ఓకే ఈ దృష్టి వల్ల మనం భయపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ దృష్టి వల్ల ఎవరైనా భయపెడుతున్నా మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే శని దృష్టి అనగానే భయపడిపోతూ ఉంటారు, శని భగవాను దృష్టి అనగానే, కుజుడు దృష్టి అనగానే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంత భయపడిపోవాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్గా దృష్టిలు పడుతున్నాయి, ఒక రాశి మీద అక్కడ మంచి గ్రహం ఉంది అంటే కనుక మీకు యోగమే కలుగుతుంది. మీరు అసలు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అది ఏమిటి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, శని భగవానుడు, కుజుడు దృష్టిలు తీసుకుంటున్నప్పుడు ఇది పెర్ఫెక్ట్ వీడియో అనమాట. ఇంకా దృష్టిల గురించి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వాటి యొక్క దృష్టిలు తీసుకుంటున్నప్పుడు కుజుడికి 4, 7, 8 దృష్టిలు ఉంటాయి. శని భగవానుడికి 3, 7, 10 దృష్టిలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ ముఖ్యంగా కొన్ని రాసుల నుంచి కొన్ని రాసులను చూస్తున్నప్పుడు శని భగవానుని తీసుకుందాం. ఇప్పుడు ఇది రాజయోగం కలగాలి అంటే ఎలా తీసుకోవాలి అంటే, ధనయోగము, రాజయోగము ఇచ్చేది ఎవరు? గురువు. అంతే కదా. ఎలా వస్తుందండి? గురువు ద్వారానే వస్తుంది కదా. ధనకారకుడు అంటాం కదా గురువుని. ధనకారకుడు ఎవరు? గురువు. గురువు యొక్క రాసులు ఏంటి? ధనస్సు, మీనము. సరే, ఈ రెండు మెయిన్. తర్వాత ఇక్కడ ధనాన్ని సంపాదించాలంటే మనకి ఏముండాలి? బుద్ధి బలం ఉండాలి. గమనించండి జాగ్రత్తగా. ధనం ఈజీగా వచ్చేస్తుందా? బుద్ధి బలం లేకుండా ధనం సంపాదించగలుగుతామా? బుద్ధి బలం ఉండాలి. బుద్ధి బలానికి కారకుడు ఎవరు? బుధుడు. బుధుడి యొక్క రాశులు ఏంటి? మిథునము, కన్య. ఇక్కడ ధనాన్ని, ధనయోగాలు చెప్పుకుంటున్నాము. ధనకారకుడు గురువు, అందుకని గురువు ఇల్లైన ధనస్సు, మీనం తీసుకున్నాము. అది సంపాదించాలంటే బుద్ధి బలం ఉండాలి. దానికి కారకుడు బుధుడు. బుధుడి యొక్క ఇల్లైన మిథునము, కన్య తీసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు మొదలవుతుంది మన కంటెంట్. మీ జాతక చక్రంలో మీ గురువు ఈ 4 రాసుల్లో ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా సప్తమ దృష్టి అంటే ఆపోజిట్గా చూస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు శని భగవానుడు కన్యలో ఉన్నారనుకోండి, ఆయన మీనాన్ని సమసప్తకాల్లో చూసుకుంటూ ఉంటారు. మీన రాశిని చూస్తాడు ఆయన సప్తమ దృష్టితో. మరలా ఆయనకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. ఆ స్పెషల్ ఆస్పెక్ట్లో ధనస్సుని కానీ లేదా మిథునాన్ని కానీ చూడాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కన్యలో ఉన్నారు అనుకుందాం కదా, కన్యలో ఉన్నప్పుడు ఆయన ధనస్సును చూడ్డు, అంతే కదా. కన్యా రాశిలో శని భగవానుడు ఉన్నప్పుడు ఆయన ధనస్సును చూడ్డు, మీనాన్ని చూస్తాడు సప్తమ దృష్టితోటి. మళ్ళీ చూడండి మిథున రాశిని కూడా చూస్తాడు ఆయన 10th ఆస్పెక్ట్ తోటి, 10వ దృష్టితోటి మిథునాన్ని కూడా చూస్తారు. అప్పుడు ఈ మీనరాశిలో ఈ మిథున రాశిలో శని వర్గ గ్రహాలు ఉండాలి. ఏముండాలండి? శని వర్గ గ్రహాలు ఉండాలి. అప్పుడు ఆ శని వర్గ గ్రహాలు ఏవైతే ఈ శనిచే చూడబడుతున్నాయో ఆ గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయి. అక్కడ అసలు శని భగవాను యొక్క దృష్టి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? అక్కడ శని భగవానుడి గురించి అసలు వాటి యొక్క దృష్టి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి ఇదే కన్యలో కుజుడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు అర్థమైంది మీకు శని భగవానుడు ఎలా ఉంటే ఆయన దృష్టిగా ఏ గ్రహాలు ఉండాలన్నది. మీకు ఇక్కడ ఇంకో సందేహం కూడా వస్తుంది, అది నెక్స్ట్ చెప్తాను అది ఏంటి అన్నది. కుజుడు గురించి చెప్పేశాక చెప్తాను. అదే కన్యలో కుజుడు ఉన్నాడు అనుకుందాం. కుజుడు ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తాడు? సప్తమ దృష్టితో ఖచ్చితంగా మీనాన్ని చూస్తాడు కన్యలో ఉన్నప్పుడు. కామన్ థింగ్, సప్తమ దృష్టికి ప్రతి గ్రహానికి ఉంటుంది కాబట్టి. స్పెషల్ ఆస్పెక్ట్ తోటి ఈయన చూడండి ధనస్సును కూడా చూస్తాడు చూడండి చతుర్థ దృష్టితోటి. మళ్ళీ ఈయన మిథునాన్ని చూడటం, ఇంకా ఇక్కడ ధనస్సుని మీనాన్ని చూస్తున్నాడు ఆయన. అప్పుడు ఈ ధనస్సులోను మీనంలోను కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలో ఉండి ఈ ధనస్సుని మీనాన్ని చూస్తాడు, ఇక్కడ గురువర్గ గ్రహాలు ఉండాలి. ఎందుకంటే కుజుడు గురువర్గ గ్రహానికి సంబంధించిన గ్రహం కదా, అప్పుడు గురువర్గ గ్రహాలు ఉండాలి ఆ రాశుల్లో, కుజుడిచే చూడబడాలి. అప్పుడు ఆ గ్రహాలు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాయి. అంటే శని భగవానుడు చూస్తున్నప్పుడు శని వర్గ గ్రహాలు ఉండాలి, కుజుడు చూస్తున్నప్పుడు గురువర్గ గ్రహాలు ఉండాలి. క్లారిటీ వచ్చేసింది మీకు, ఇక్కడ ఏ డౌటు లేదు. ఇవి ఏ రాశుల్లో పనిచేస్తాయ్యా అంటే ఇప్పుడు నేను చెప్పానుగా, ఓన్లీ గురువు బుధుడు యొక్క రాశుల్లోనే తీసుకోవాలి. ఉదాహరణకి ధనస్సులో శని భగవానుడు ఉన్నాడు అనుకోండి. ధనస్సులో శని భగవానుడు ఉన్నప్పుడు సమసప్తకాలతోటి ఆయన మిథునాన్ని చూస్తాడు, కన్యని చూస్తాడు. అప్పుడు మిథున రాశిలో కన్యా రాశిలో శని వర్గ గ్రహాలు ఉండాలి. శని వర్గ గ్రహాలు ఉండాలి. కుజుడినే తీసుకోండి ధనస్సులో. కుజుడిని తీసుకుంటున్నప్పుడు ఆయన దృష్టి ఎలా పడుతుంది? అప్పుడు చతుర్థ దృష్టి ఏమో మీనం మీద పడుతుంది, సప్తమ దృష్టి ఏమో మిథునం మీద పడుతుంది. ఇక్కడ గురువర్గ గ్రహాలు ఉండాలి, కుజుడిచే చూడబడాలి. అప్పుడు విపరీతమైన రాజయోగం కలుగుతుంది జాతకులకి. క్లియర్ అయిపోయింది పాయింట్. సరే, ఇప్పుడు ఒక సందేహం, 2 సందేహాలు లేదా 3 సందేహాలైనా వస్తాయి. ముందు ఒక్కొక్కటి చెప్పుకుందాం. మొదటి సందేహం ఏంటి అంటే, అయ్యా ఇప్పుడు మీరు చెప్పింది ఓకే, నాకు అర్థమైంది. మాకు కన్యలో కానీ లేదా ధనస్సులో కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు మీనంలో కానీ లేదా మిథునంలో కానీ గ్రహం ఉందండి. సరే, దాని ఆపోజిట్లో లేదా ఆయన స్పెషల్ ఆస్పెక్ట్ దృష్టి పడుతున్నప్పుడు అక్కడ ఉదాహరణకి శని భగవానునే తీసుకుందాం. శని భగవానుడు చూస్తున్నప్పుడు అక్కడ గ్రహాలేం లేవండి, చాలా మంచిది. ఇది అసలు సందేహమే కాదు, గ్రహాలు లేకపోతే ఇబ్బందే లేదు. సరే, గురువర్గ గ్రహాలు ఉన్నాయండి. గురువర్గ గ్రహాలు ఉన్నాయండి. ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి టఫ్ ఉంటుంది. ఏ వర్క్ అయినా సరే ఈజీగా అవ్వదు వాళ్ళకి రాజయోగం కలగాలంటే చిటికేస్తే రాజయోగం వచ్చేది. చాలా టఫ్నెస్ ఉంటుంది. ఆ టఫ్నెస్ని దాటుకుని వెళ్ళాలి వాళ్ళు. క్లియర్ అయిందా? కుజుడు అంతే. కుజుడు చూస్తున్నప్పుడు గురువర్గ గ్రహాలు కాకుండా శనివర్గ గ్రహాలు ఉన్నాయనుకోండి, ఒక టఫ్నెస్ ఉంటుంది. ఒక విజయం సాధించాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళ ఫైటింగ్ ఉంటుంది, వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ తోటి వాళ్ళు ఎదకి వెళ్ళాలి. కానీ ఖచ్చితంగా యోగం కలుగుతుందండో ఆపోజిట్ గ్రహాలు ఉన్నా సరే. కానీ ఏంటయ్యా అంటే ఇతర వాళ్ళతో పోలిస్తే, ఇందాక నేను చెప్పిన ఈ కలయికలతో పోలిస్తే, ఆ జాతకుడితో పోలిస్తే వీళ్ళు ఇంకా కష్టపడాలి. ఉదాహరణకి ఇందాక నేను చెప్పిన జాతకుడికి ఒక జాతకుడు ఉన్నాడు అనుకుందాం, ఈ రివర్స్లో కూడా ఒక జాతకుడు ఉన్నాడు అనుకుందాం. వీడు ఒక 5 hours కష్టపడితే సరిపోతుంది అనుకుందాం ఒక పని మీద. వీళ్ళు 10 hours కష్టపడాలి, అంటే డబుల్ అనమాట. వీళ్ళు 24 hours కష్టపడుతున్నారు అనుకోండి, వీళ్ళు 48 hours కష్టపడాలి. క్లియర్ అయింది. కానీ ఖచ్చితంగా విజయం కలుగుతుంది. బట్ టఫెస్ట్ టాస్క్లు ఉంటాయి వాళ్ళకి, ఈజీగా దాటేరే వాళ్ళు. గోదావరి లేదా ఒక నీటి ప్రవాహం దాటాలంటే వీళ్ళు ఈజీ కాదనమాట. వాళ్ళకి ఈజీ, అంతే తేడా. కానీ సక్సెస్ మాత్రం ఇద్దరు సాధిస్తారు. బట్ వీళ్ళు తొందరగా వెళ్తారు సక్సెస్కి, వీళ్ళు కొంచెం ఆలస్యం అవుతుంది అంతే.
డిఫరెన్స్. అసలు మాకు ఈ గురువు ఇంట్లో కానీ బుధుడింట్లో కానీ ఇప్పుడు మీరు చెప్పిన గ్రహాలే లేవండి, అసలు ఈ వీడియోనే వర్తించదు మీకు. ఇది ఎప్పుడు వర్తిస్తుంది? గురువు ఇంట్లో కానీ బుధుడింట్లో కానీ కుజుడు కానీ శని భగవానుడు కానీ ఉన్నప్పుడు. క్లియర్. ఇప్పుడు 2 సందేహాలు తీరే. ఏంటది? గ్రహాలు లేకపోతే ఏంటి? గొడవే లేదు, మంచిదే. గ్రహాలు ఉంటే ఇప్పుడు ఆపోజిట్ గ్రహాలు ఉంటే ఏంటి? టఫ్ ఉంటుందని చెప్పాం, ఖచ్చితంగా విజయం ఉంటుందని చెప్పాము. సరే, ఇప్పుడు శని కుజుడు కలిసి ఉన్నారండి మాకు ఈ రాసుల్లోనే ఏదో ఒక రాసులో. అప్పుడు ఏంటండి మరి దృష్టి పడుతుంది కదా అంటే, అప్పుడు కూడా అంతే. శని కుజుడు కలిసే ఉన్నారనుకుందాం. ఉదాహరణకి కన్యా రాశిలోనే ఉన్నారనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా మీనరాశిని చూస్తారు, ఇద్దరూ చూస్తారు. మీనరాశిలో అటు శనివర్గ గ్రహాలు ఇటు గురువర్గ గ్రహాలు 2 ఉన్నా, లేదా ఏ ఒక్క వర్గ గ్రహం ఉన్నా సరే వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్. ఇందాక నేను చెప్పాను కదా, టఫెస్ట్ జాబ్ ఉంటుంది వాళ్ళకి. అంత ఈజీగా వచ్చేది ఏది విజయము కూడాను, ఏ విజయం కూడా అంత ఈజీగా వచ్చేదు. వాళ్ళు ఖచ్చితంగా యుద్ధం చెయ్యాలి, ఫైటింగ్ చెయ్యాలి, అప్పుడు విజయం కంపల్సరీ వస్తుంది. కాబట్టి ఈ శని భగవానుడు కుజుడు యొక్క దృష్టిల గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం, ముఖ్యంగా దృష్టిల గురించి. ఆ దృష్టిలు పడుతున్నప్పుడు ఏమైనా గ్రహాలు ఉంటే మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రాసుల్లో కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ రాసులు చూడాలి. అవి ఆ రాసుల్లో ఉన్నప్పుడు ఆ రాసులను చూస్తున్నప్పుడు అక్కడ వాటి వర్గ గ్రహాలు ఉండడం అన్నది చాలా మంచిది. దాని ఆపోజిట్ గ్రహాలు ఉన్నా సరే కంగారు పడిపోవాల్సిన అవసరం ఉండదు, విజయం ఉంటుంది. కానీ హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి, అంత ఈజీగా రాదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, క్లారిటీ ఇచ్చాను కదా, అలా అనమాట. అందుకే శని భగవానుడి యొక్క దృష్టి మీకు గుర్తుంచుకోండి. మిథునం మీద పడినా, కన్య మీద పడినా, ధనస్సు మీద పడినా, మీనం మీద పడినా కంగారు పడిపోవాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఏ గ్రహాలు ఉన్నా సరే దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు. కుజుడి యొక్క దృష్టి మిథునం మీద పడినా, మీకు కన్య మీద పడినా, ధనస్సు మీద పడినా, మీనం మీద పడినా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఈ దృష్టిలు ఆ రాసుల మీద మీకు యోగాన్ని కలగజేస్తాయి, రాజయోగాన్ని కలగజేస్తాయి. అక్కడ వర్గ గ్రహాలు ఉండడం వల్ల చాలా మంచిది. ఆపోజిట్ వర్గ గ్రహాలు ఉన్నా సరే టఫెస్ట్ జాబ్ తోటి వాళ్ళు విజయం సాధిస్తారు. ఏ గ్రహాలు లేకపోయినా పర్వాలేదు, ఏ గ్రహాలు లేకపోయినా పర్వాలేదు, కానీ గ్రహాలు ఉంటేనే రాజయోగం కలుగుతుంది. ఆ గ్రహాల మహర్దశలో వస్తుంది రాజయోగం. పర్వాలేదు అంటే మనకి ఇబ్బంది ఏం లేదు కదా. ఉందనుకోండి రాజయోగం ఖచ్చితంగా కలుగుతుంది. ఉండాలి, ఉంటేనే రాజయోగం కలుగుతుంది. లేకపోతే ఈ కంటెంట్ పనిచేయదు. పర్వాలేదు అంతే, ఇంకా అది వేరే కంటెంట్లో తీసుకోవాలి మనం. రాజయోగాలు అంటే ఎన్నో చెప్పుకోవచ్చు, ఇది వన్ ఆఫ్ ద కంటెంట్. సరే, ఇక ఎవరైతే శని భగవానుడి యొక్క దృష్టి వలన ఇబ్బందులు పడుతున్నారో, కుజుడి యొక్క దృష్టి వలన ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే యథాశక్తిగా మీరు ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ దండకం అని ఉంటుంది, 5 సార్లు చదువుతూ ఉండండి. ప్రతి మంగళవారం 5 సార్లు చదువుకోండి. చాలా సింపుల్. మీరు ఎక్కడ ట్రావెలింగ్లో ఉన్నా చదువుకోవచ్చు. చెప్పులు తీసేసుకుని హ్యాపీగా కూర్చొని చదువుకోవచ్చు. బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, కార్లో ట్రావెల్ చేస్తున్నారు, ఏదైనా ట్రావెల్ చేస్తున్నారు, మీరు చెప్పులు వదిలేయడము ఆంజనేయ దండకాన్ని. ఇప్పుడు మొబైల్ మన చేతుల్లో ఉంది, పుస్తకం కూడా అవసరం లేదు, గూగుల్లో టైప్ చేయగానే వచ్చేస్తుంది. మీ ఏ లాంగ్వేజ్లో కావాలో లాంగ్వేజ్లో వచ్చేస్తుంది. ఆంజనేయ దండకాన్ని చదువుకుంటూ ఉండండి ప్రతి మంగళవారము కూడాను. ఇన్ని రోజులను పెట్టుకోకండి, మీకు ఖచ్చితంగా యోగం కలుగుతుంది. వాటి యొక్క దృష్టిలు నెగిటివిటీలు తగ్గుతాయి. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.